ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీ ఆంజనేయ టెంపుల్లోకి దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రవేశం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంది? గత తొలి ఏకాదశి రోజు మర్కాల శ్రీకాంత్ అనే వ్యక్తి అంబర్పేటలో దర్శనం చేసుకోవడానికి వెళితే అక్కడున్న పూజారి అదేవిధంగా అక్కడున్న గుడి కమిటీలు దళితులు ఈ గుడిలోకి రావద్దు అని చెప్పేసి అక్కడ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆ దళితుని గుడిలోకి రానివ్వలేదు. అట్టి పరిస్థితులలో జనగామ జిల్లా కేంద్రంలో కూడా జరగడం జరిగింది. సంతోష్ మాత గుడిలోకి వెళ్తే ఒక ఎస్టీ కులస్తుడు గుడిలోకి వెళ్తే ఇక్కడికి దళితులు రావద్దు అని చెప్పేసి ఇక్కడ కూడా వారిని బయటికి గెంటేయడం జరిగింది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మనువాద సిద్ధాంతాన్ని పెంచి పోషిస్తూ దళితులని బడుగు బలహీన వర్గాలని కించపరుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. హిందూ దేశంలో హిందూ రాజ్యంలో దళితులు అంతా సమానమే కదా. మరి కులాలు ఈ మతాలు ఇవన్నీ ఎక్కడి? కులాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనం చేసుకోవాల్సిన హక్కు ఎవరికైనా ఉందంటే అన్ని కులాల వారికి ఉన్నది. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇక్కడున్న వారేంది మనువాద సిద్ధాంతాన్ని పెంచి పోషిస్తూ మొత్తం దళితులను అనగదొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ మేము కేవీపీఎస్గా దళిత సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సంతోష్ మాత గుడిలో ఎవరినైతే ఎస్టీని రానియలేదో వారిని కఠినంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని, అదేవిధంగా అంబర్పేటలో మా వర్కాల శ్రీకాంత్ను కూడా ఆ గుడిలోకి రానివ్వకుండా అక్కడున్న పూజారి అక్కడున్న కమిటీ వాళ్ళు ఎవరైతే అడ్డుకున్నారో వారిని కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కేవీపీఎస్ దళిత సంఘాలుగా మేము